ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలకు దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, ప్రతిదానికి సమయం ఉంది, సమయం కలదు. అయితే ఈ సైతాను శక్తులు దేవుని ప్రజల మీద, దేవుని బిడ్డల మీద రెచ్చిపోతూ ఉంటాయి. గర్వముతో కళ్ళు నెత్తికెక్కి విపరీతమైన దూరంలో ఉంటారు వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు వారిస్తున్న వాగ్దానం ఏంటంటే, శీఘ్రముగా అంటే త్వరగా, అతి త్వరగా దేవుడు మీ ద్వారానే, ఆయన తొక్కడం కాదు, ఆయన తొక్కితే ఇంకా అద పాతాళానికే ఇంకా తిరుగు ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, మీ ద్వారానే ఆయన ఈ సాతానుని చిదగ త్రొక్కిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది అని యేసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఏ సాతానికి నువ్వు భయపడుతూ ఉన్నావో, ఏ మంత్రాలకి, ఏ చిల్లంగితనానికి, ఏ చేతబడులకు, ఏ సాతానుకు నువ్వు భయపడుతూ ఉన్నావో, చీకటికి భయపడుతూ ఉన్నావో, వాటిని అన్నింటినీ కూడా యేసయ్య మీ పాదములతోనే ఆయన చిదగ దొక్కిస్తారంట. చూడండి ప్రియ దేవుని బిడ్డ, మామూలు తొక్కడం కాదు. మరి ఆ చిదగ దొక్కేటువంటి శక్తి నీకు కావాలి అని అంటే ఆయన కృప మనకు కావాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన కృప మన మీద ఉన్నప్పుడు ఈ క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు దేవుడు జరిగిస్తారు తప్పకుండా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాలలో, కుటుంబాలలో ఏ సైతాను శక్తులు పనిచేస్తూ ఉన్నాయో అవి డైరెక్ట్గా పనిచేయవు. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి ఏ విధముగా అయితే యేసు ప్రభు వారిని పట్టించడానికి తమ శిష్యుల్లోనే ఇస్కరియోతు యోధ అనేటువంటి వ్యక్తిలోనికి ఎలా సాతాను ప్రవేశించిందో, అదే రీతిగా ఈ సాతానులన్నీ కూడా మనుషుల్లోనికి ప్రవేశిస్తారు. ఎవరైతే వాటికి అనుకూలంగా ఉంటారో, వ్యతిరేకంగా ఆలోచిస్తారో, దేవునికి వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా ఆలోచిస్తారో వారిలోనికి వెళ్ళిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ సాతానులు ఎలా అని అంటే దేవుడే చిదగ తొక్కిస్తారు. దానికి సమయం ఉంది, సమయం వచ్చింది. ఆయన కృప, మహాకృప మీ మీద ఉంది. ధైర్యంగా ఉండండి. ఇదిగో శీఘ్రముగా సాతానును మీరే త్రొక్కబోతున్నారు అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సైతాను శక్తులకు నువ్వు భయపడుతూ ఉన్నావో, చూడండి చాలా జీవితాలు ప్రతి దానికి భయం అంటేనే ప్రియ దేవుని బిడ్డ సైతానని జ్ఞాపకం చేసుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అది. నీవు సైతానికి భయపడుతూ ఉన్నావంటే ఆ సాతాను ఎంత భయముని కలుగు చేస్తుందో ఒకసారి ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మానవులను సృజించి ఏలమని చెప్పాడు. ఆయన ఈ సర్వ సృష్టిని ఏలమని చెప్పాడు. యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ సాతాను కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ధైర్యముగా ఉండండి. ఆయన కృప మిమ్మల్ని ఆవరించి ఉందంట. ఆయన కృప కోడి తన పిల్లలను ఏ విధంగా కప్పుతుందో రెక్కల క్రింద, ఆ రీతిగా ఆయన కృపతో మిమ్మలను కప్పి ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రెక్కల కింద నుండి బయటకు వెళ్ళడానికి ఆలోచించకండి, ప్రయత్నం చేయకండి. దేవుడు సహాయం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను క్రియలన్నీ కూడా మీ మీద ప్రయోగింపబడిన, మీ మీద లేస్తున్న ప్రతి సైతానును దేవుడు చెదగ దొక్కుతున్నాడు. ఈరోజు ధైర్యంగా ఉండండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి అయినా సరే భయపడకండి. దేవుడు విడుదల కలిగించబోచు ఉన్నారు. ఆయన కృప, అమితమైన కృప మీ మీద కుమ్మరించబోచు ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను
అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం. ఏ సైతాను శక్తులతో బిడ్డలు బంధించబడి ఉన్నారు, అయ్యా తొక్కబడి ఉన్నారు, మీరే సహాయము చేయండి నాయన. మీ బిడ్డలను లేవనెత్తుదురుగాక, అయ్యా వారి పాదముల కింద సైతానును చితకదొక్కించుదురుగాక. మీరే సహాయం చేయండి ప్రభువా. మీ మహాకృపను మీ బిడ్డల మీద, మీ ప్రజల మీద సమృద్ధిగా కుమ్మరించుదురుగాక. మీరే సహాయం చేయండి ప్రభువా. వ్యతిరేకులను నాయన ప్రభువా వెళ్ళగొట్టండి ప్రభువా. వ్యతిరేకులను తండ్రి మట్టి గరిపించండి నాయన. అయ్యా మీ శత్రువులు నాయన ప్రభువా అయ్యా తండ్రి పారిపోవుటకు సహాయం చేయండి అయ్యా. మీరే మీ బిడ్డలకు విడుదల కలిగించి సాతానును చెదగదొక్కించి మీరే విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏ సైతాను శక్తులు, చేతబడి శక్తుల, అంధకార శక్తుల, చీకటి శక్తుల అయ్యా ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీ బిడ్డలు నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటన్నిటి నుంచి విడుదల కలిగించుదురుగాక. అయ్యా మీ కృపతోనైనా అత్యధికమైన కృపతో మీ బిడ్డలను దీవించుదురుగాక. అయ్యా ప్రభా ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా దీర్ఘాయుస్తో దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను, వారి పిల్లలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో సమాధానపరచండి అయ్యా. తల్లిదండ్రుల హృదయాలు బిడ్డల పట్ల, బిడ్డల హృదయాలు తల్లిదండ్రుల పట్ల మీరే నాయన వారి కనులు, వారి దృష్టిని మీరు మరల్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం చేయండి ప్రభా. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను ఆదరించండి. ప్రయాణాలను అయ్యా తన సురక్షితముగా వారి ప్రాంతాలకు చేర్చండి నాయన. మీరే సహాయం చేసి ప్రభువా అయ్యా అవుట్ ఆఫ్ నుంచి నేను ఇండియాకు రావాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. వారి యజమానులకు దయ పుట్టించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మీకే కృతజ్ఞత స్తుతులయ్యా. గర్భఫలములు దయచేయమని అడుగుచూ ఉన్నాం నాయన. ఉద్యోగాలు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. ఆర్థికపరమైన శ్రమలలో లోకం కొట్టుకొని పోతూ ఉంది నాయన. మీ బిడ్డలు అనేక మంది సమస్యల్లో ఉన్నారు ప్రభువా. ఆర్థికముగా నాయన అయ్యా అన్యాయం చేయలేక నీతిగా బ్రతుకుతూ అయ్యా తండ్రి ప్రభా ఆర్థికపరమైన సమస్యలలో ఉన్నారు ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరలా తండ్రి స్కూల్స్ రీఓపెన్ కాబోతూ ఉన్నాయి ప్రభువా. అనేక అవసరాలు ఉంటాయి ప్రభువా. బిడ్డలకి ఫీజులని, స్కూల్ ఫీజులని అయ్యా తండ్రి ప్రభా డ్రెస్సెస్ అని, బుక్స్ అని అనేక అవసరాలు ఉన్నాయి ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ బిడ్డలకు సమృద్ధిని దయచేయండి నాయన. మీ బిడ్డలకు నాయన తండ్రి మీరే సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. అయ్యా మీరే నాయన ప్రభా క్రీస్తు యేసు ఐశ్వర్యము చొప్పున అయ్యా చదివిస్తున్నటువంటి బిడ్డల తల్లిదండ్రులకు నాన్న తండ్రి వారికి ఆదరణ కలిగించండి అయ్యా. అయ్యా సమస్తాన్ని సమకూర్చండి ప్రభువా. మీరే నాయన సహాయం చేయగల దేవుడు నాయన. మీరే కృపను చూపమని అయ్యా ఇదన కాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీకు వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అలాగే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరంతో తప్పకుండా యూట్యూబ్లో కామెంట్ అయినా చేయండి. వాట్సాప్కి డైరెక్ట్ ఫోన్ కాల్ అన్నా, మెసేజ్ అన్నా చేయండి. దేవుని బిడ్డలారా, తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడి కార్యాలు, అద్భుత కార్యాలు, మంచి కార్యాలు చేసే నమ్మదగిన దేవుడు. ఏ సైతానికి మీరు భయపడకండి. దేవుడు కార్యం చేస్తారు తగు సమయం అందు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.